CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. కానీ 4 లక్షలు డిపాజిట్ చేశాను. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగి రావే. నూటికి 12 రూపాయలు వడ్డీ అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను. వడ్డీ చెప్తాను నేనే చేయదు. ఖుషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నారు చెప్తాను. నేనే చేయదు. ఏందే చైర్మన్, నువ్వేమో బేదా బిక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడి జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దిచ్చుండ్లా. అదంతా ఎవడు బాబు గారి సొమ్ము? వారు నీ బంట బడా నీ బొచ్చుకొక ఏసీ రూమ్ లో పెట్టుండ్లా. బెంజ్ కార్లో నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు, మా అందరికి 2 కోట్ల. ఇది ఎక్కడ న్యాయం సార్? నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంక్ లో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి చెప్పించలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్టులు వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసులు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా. చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు. వెళ్ళండి, వీళ్ళు ఆహ్వానించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. మిస్టర్ యశ్వంత్, గాంధీనగర్ 2nd స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నంబర్ FIR పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే. నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చర్చ్ అంత మినిస్టర్ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్.
టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు చేసిన గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగా. నా ఒంటి మీద ఏముంది? కద్దరు. గాంధీ గారి పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది కద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. ఆ తర్వాతే కా వస్తుంది. కావు ఎప్పుడు గొప్పే. నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి. ఆగస్ట్. ఆగస్ట్. ఏ తారీఖు? 15th. 15. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయాంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. అమ్మాయికి టెర్రరిస్టులు ఉన్నారా? అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలాసేపు సుత్తి కొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. నీ జిమ్మాడా పదవి లేకపోయినా డబ్బు లేకపోయినా బతకచ్చు. రాజ్యాలు వచ్చినాడా ఎవరా నువ్వు? ఇడియట్. కమ్ ఆన్ మినిస్టర్, ఇదిగోండి బాంబు. వీడే టెర్రరిస్ట్. ఏంటి బే లుక్ ఇస్తున్నావు? మీ తాలూకా? నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. నువ్వు ఖుషీ బ్యాంక్ చైర్మన్ రా? కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ మేడం. మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇంక మీరేం టెన్షన్ పడకండి సార్. తలుపు చేస్తున్నావు? నీ భార్య పనవాళ్ల ముందు నిన్ను తిట్టకూడదని రా. మినిస్టర్ని నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు దడతాను. ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలనిది. నోరెత్తా బూట్ కాదు తంత. విశాఖపట్నం బ్రాతల్ హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూవ్మెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బ కొట్టావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్ బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి 2 యూనిఫామ్లు, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును, ఇందాకేమన్నా? నువ్వు కద్దరు, నే కాకియా? ఖా తర్వాత ఖా వస్తుందా? ఖా అంటే కద్దరు కాదురా. ఖా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. ఏమయ్యో, నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే. గుడ్ మార్నింగ్ విజయ్. కమాన్. సరే ఓకే, నేను అరేంజ్ చేస్తాను. శాంభవి, మంచి కాఫీ ఇస్తావా? 1 minute. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏనా డల్ గా ఉన్నా? ఏంటి స్కూల్ కి వెళ్ళలేదా? తండ్రి కొడుకులు ఇద్దరు సీక్రెట్. మనం సాయంత్రం పార్క్ వెళ్దాం. విజ్జు, డాడీ సైడ్ అయిపోయావా? సరే పో. డాడీ డాడీ, నీకు చీకట్లో రాయడం వచ్చా? వచ్చు. డాడీ, ఒకసారి స్టోర్ రూమ్ లోకి వస్తావా? దేనికమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చెయ్యాలి. చీకట్లో సైన్ చేయమంటున్నాడంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురా. వెళ్ళి తీసుకురా. తాతయ్య, దొరికిపోయాను. ఏనా ఏమైంది? లెక్కల్లో 11 వచ్చాయి. ఇవన్నీ 7 చేస్తే 71 అవుతుంది. తాతయ్య, దీని కూడా 7 చేస్తే 77 అవుతుంది. అమ్మ బడవా రే, ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే 100కి 100 వచ్చేవి. ఇక పద.
ఏంట్రా నీకు లెక్కల్లో 77? అవును డాడీ. మరి కింద 11 అని రాస్తుందేంటి? అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా? మాట్లాడవే. చేసిన తప్పుకు 10 గుంజులు తీ. కాఫీ రెడీ. నీ కొడుకేం చేశాడో చూసావా? తెలుసు. పోనీలేండి, ఏదో చిన్నవాడు కదా, బా సరదాగా చేసుంటాడు. అలా చెప్పమ్మా వాడికి. సరదానా? సరదా ఏంటి? ఎవడైనా మోటార్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేశానంటే వదిలేస్తావా? లేరా లే. పోనీ లేదా చిన్నపిల్లాడు. ఇప్పుడు చిన్నపిల్లాడని వదిలేస్తే పెద్దయ్యాక ఖచ్చితంగా చెడిపోతాడు. తీరా గుంజుళ్ళు. నిజానికి ఆ మార్కులు మార్చింది నేనురా. పోనీ నేను గుంజులు తీనా? చూడండి, తప్పు చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గా రిటైర్ అయిన మీరేగా నాకు చెప్పింది. ఇప్పుడు ఇద్దరు తీయండి. శాంభవి, నేను దేన్నైనా భరిస్తాను గాని మోసం చేయడాన్ని మాత్రం సహించను. పాఠాలు నాకే నేర్పుతాను. 12, 6. నమస్తే అన్న, నా పేరు శోభరాజ్, వీడు బాలరాజ్, వీడు జయరాజ్. మేం ముగ్గురం ధనరాజ్ తమ్ముళ్ళం. ఓహో అలాగా. అదేంటన్నా, మేము పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నామంట. అవును, మీరు బిల్లు లెగ్గొట్టి 2 కోట్ల రూపాయలు ట్రాన్స్కోకు బకాయి పట్టారు. వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకొని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది. దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల, కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కోకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. దానివల్ల సఫర్ అవుతుంది ఎవరో తెలుసా? బలహీనులు, నిరుపేదలు, అమాయకులు. క్లాష్ వద్దన్నా, క్యాష్ ఎంత కావాలో చెప్పు. నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ని. మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు. సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మరే బద్దలైపోతుంది. ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్కో ఎంత? నువ్వెలా తారీఖు రావో మేము చూస్తాం. పదండ్రా. విజిలెన్స్ ఆఫీసర్ ఎక్కడున్నారు? ఈ రోజు ఆఫీస్కి రాలేదు సార్. సెల్కి ఫోన్ చేయి. ఓకే సార్. లైన్లో ఉన్నారు సార్. హలో బలరాం, అర్జెంటుగా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి. 2 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాడి ఇంట్లో సప్లై ఉండడానికి వీల్లేదు. పిల్లిని హిందీలో పిల్లి అంటారు, కుక్కని కుత్తా అంటారు. ఏ మాటలు రవి? హిందీ మాటలండి. కుక్కని హిందీలో కుత్తా అంటారు. ఏమంటారు? వచ్చిందిలే గాని తర్వాత ఏంటో చెప్పరా. కుత్తే. కుత్తే? అమ్మయ్యా, మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి 6 నెలలైంది. ఇప్పటికి ఒక్క పదం వచ్చింది. ఇన్నాళ్లుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్లేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటబట్టలేదు. అన్ని బూతు మాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు. ఇప్పుడు హిందీలో అసలే ఉక్కపోసి అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలేంట్రా. అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా? అవును, ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు. ఎవరు నువ్వు? నేను విజిలెన్స్ ఆఫీసర్ని. త్వరగా ఫీజులై. అతను వచ్చింది ఫీజులు వేయడానికి కాదండి, మీ ఫీజులు పీకడానికి. ఏంట్రా? చూడండి, ట్రాన్స్కోకి మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు. సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేశాం. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల మొత్తం బిల్లు పే చేస్తారా సరే, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్. పవర్ ఆఫీస్ లో పని చేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో. బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం, దిల్ పవర్ తో ఢీ కొనడం, విల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ. హలో, నువ్వు నాకు 24 అవర్స్ టైం ఇస్తే నేను నీకు 24 సెకండ్స్ టైం ఇస్తున్నాను. తీసిన ఫీజుల్ని మళ్ళీ పెట్టించకపోతే ట్రాన్స్ఫార్మర్ బద్దలవుతుంది. ఇక్కడి నుంచి నువ్వెళ్ళవు, నీ డెడ్ బాడీ వెళ్తుంది. వీడితో మాట్లాడరా, కరెంటోడు కదా, షాక్ ఇచ్చి చంపేయండి. పవర్ కట్టనా? ఓ, పవర్ లో ఉన్నది మనవాడి. తల్వారి వండ్రా, గొంతు కట్ చేద్దాం. నా సర్వీసులో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఎందుకంత స్పీడు? కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా. నాది స్లోగా వెళ్లే వయసు కాదు, నిదానంగా వెళ్తే సినిమా అందదు. కరెక్ట్ డాడీ. చూసావా, వీడు కూడా నాకే ఓటేశాడు. ఎందుకు వీడు? వాడికి అన్ని మీ బుద్ధులేగా. నవ్వింది చాలు, సరిగా డ్రైవ్ చేయండి. అయ్యో ఏమా, దెబ్బలా తగలలేదా? అయినా జాగ్రత్తగా వెళ్ళొద్దు. ఇప్పుడేం కాలేదుగా శాంభవి. ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని. ఏమా
రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు. తప్పు నాదేనని ఒప్పుకుంటున్నానండి. పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు. నాకు పోలీసులంటే చాలా భయం. నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది, శాంభవి ఐపీఎస్. నైస్ మీటింగ్ యు మ్యామ్. నా పేరు కీర్తి. బేసికల్ గా మోడల్ ని. అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. ఎస్, మిమ్మల్ని ఎక్కడో చూశాననుకుంటున్నాను. మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా? అవును. శాంభవి, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. బై ద బై, ఐఎమ్ చైతన్య ఐఏఎస్. హలో, వీడు మా అబ్బాయి విజ్జు. హాయ్ విజ్జి. ఏంటి బుజ్జి? ఎవరు లేని నాకు మీలాంటి మంచి అక్కయ్య ఉంటే నన్ను దారిలో పెట్టుండేది. ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి? మేము అందరం ఉన్నాం. డోంట్ వరీ. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు. నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి. ఫ్రెండా? అదేనండి, మీ ఓన్లీ సన్. ఇక నుంచి నాకు ఫ్రెండ్. వస్తానండి. రేకన్నా, ఏదైనా కనిపెట్టిన వాళ్ళని సైంటిస్టు అంటారు. నీకు తెలిసిన సైంటిస్ట్ పేరు చెప్పు. మా మమ్మీ. మీ మమ్మీ సైంటిస్టా? మరి నన్ను కనిపెట్టిందిగా. చూసావమ్మా వీడి తెలివి. నా బంగారు కొండ. హాయ్ డాడీ. ఏరా ఇంత లేట్ అయింది? పనుండి. ఏంటి కొడుకు తెగ ముద్దులెట్టేస్తున్నా? వీడు నా ఆరో ప్రాణం. పో ఆడుకోపో. రే ఆగరా, నేను వస్తున్నా. మరి నేను చెప్పాలా? నా ఐదో తను. నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్వే కాదు, మంచి భార్యవి, అంతకు మించి మంచి తల్లివి. నేను మంచి ఆఫీసర్ని అనిపించుకున్నానే కానీ మంచి భర్తని, మంచి తండ్రిని అని అనిపించుకోలేకపోతున్నాను. అందుకనే ఇవాళ నా పేరు మీద గుడికి అర్చన చేయించారా? కాదు, 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేశాను. ఏంటి జోక్ చేస్తున్నారా? జోక్ కాదు, నిజం. 50 లక్షలు ఇన్సూరెన్స్ చేశారా? మీకేనా పిచ్చి పట్టిందా? సంవత్సరానికి ఎంత ప్రీమియం కట్టాలో తెలుసా? ఆయన ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నేను డబ్బున్న వాళ్ళకి ఎదురెళ్తున్నాను. ఈ పోరాటంలో నా ప్రాణాలే పోవచ్చు. అప్పుడు నువ్వు బాబు అనాథలు కాకూడదనే అలా చేశాను. చూడండి, మీకేం కాదు, నేనున్నాను. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా ధైర్యం చెప్తున్నావు, కానీ నేను ఒక భర్తగా మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. మేడం ఫోన్. హలో. అలాగా? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది? మీ విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకుంటా. నేను వెళ్తున్నాను. బాయ్. విజిలెన్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడా? జరగండి, జరగండి. ఎలా జరిగింది? రైలు కింద తలపెట్టాడు మేడం. సూసైడ్ కేసు. ఎవరు చెప్పారు? పబ్లిక్. మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది. రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్లు వస్తాయా? రావు మేడం. ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా? లేదు మేడం. మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? చేతిలో లాఠీ ఉంటే సరిపోదు, తల్లో బ్రెయిన్ ఉండాలి. ముందు బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఎస్ మేడం. మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు? నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం. నమస్తే అమ్మా. నా పేరు సాంబవి. మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. మీరు నాకు సహకరించాలి. ఆయన నొసటి మధ్య సింధూరం ఉంది. నిన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా? ఆయన ఒక్కరే కాదు, ఇద్దరం కలిసి వెళ్ళావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండదు సార్. వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా శాశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు. ఒక్కదాన్ని ఇంటికి వచ్చింది నేను. ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. బాధపడకండి, కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి. అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. అలాగే. గేట్ తాళం తీ. రాత్రి వేసిన తలుపు ఉదయం 5 వరకు తెరవరమ్మా. సరే రండి.
చూడండి చూడండి, అమాయకురాలైన ఆవిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు మనిషివా పశువా? నీలాంటి వాడిని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించడం కాదు, పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి. తీసుకురండి. ఎస్ మేడం. డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు? 20 ఏళ్ళు మేడం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను. అప్పుడు నేను తాగున్నానమ్మా. ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా. ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపశువు కావద్దు. వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు. నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఉరి శిక్ష. తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం? అవును, తప్పదు. లక్ష్మి, యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాట్ హ్యాపెండ్? యాండి బ్రోతల్ కేసు మేడం. నాకేం తెలీదు, నేనే పాపం చేయలేదండి. తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. రై, ఏం జరిగిందో నువ్వు చెప్పు. బుద్ధిగడి తిని 1000 రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవిని బుక్ చేసుకున్నాను. సడన్ గా రైడింగ్ జరిగింది, ఇద్దరం దొరికిపోయాం. ఇదంతా కట్టు కదా అమ్మా. వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు. ఇదంతా కట్టు కదా. రాత్రంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది, రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టుకథలా ఉందా? ఖచ్చితంగా ఇది కట్టు కదా. అంటే నేను చెప్పేది కట్టు కదా, వాళ్ళు చెప్పేది కట్టు కదా. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మమంటావు? రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నాం. ఓ, అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్న మాట. ఐమ్ ఐ రైట్? చెప్పు, కార్ నడిపింది ఎవరు? ఆ దారుణాన్ని కారణం ఎవరు చెప్పు. ధనరాజు గారి తమ్ముడు బాలరాజేనమ్మా. నేను యాక్సిడెంట్ చేసినట్టు ఒప్పుకుంటే లక్షిస్తామన్నా, లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా. నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు. ఇక్కడ చెప్పిందే రేపు కోర్టులో చెప్పాలి. మేడం, వాట్ ఇస్ దిస్? ఇది ఆపరేషన్ థియేటర్, లోపల రాకూడదు. మీరు జులుం చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. డోంట్ డిస్టర్బ్ హిమ్. ఇతనికి హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు బ్రతకడం కంటే చావడం బెటరు. రై, లేరా లేరా లే. వాట్ ఇస్ నాన్సెన్స్? షట్ అప్. చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను, కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను. ఛీ! ఎరా, నీ గుండె నొప్ప, కిడ్నీ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లం రా. నీలాంటి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కే ప్రాబ్లం. నీలాంటి పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్. ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం. మామూలు శిక్ష కాదండి, ఉరి శిక్ష. హిందీ మే फांसी का सजा बोलते हैं. అవును, వాడిని స్టేషన్ లోనే లేపేస్తే? అదంత ఈజీ కాదు. నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది. అయితే ఇప్పుడెలా? రేపొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి. ఉడాదో ఉడాదో. ఓకే అన్న. త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా, కోర్టు టైం అవుతుంది. ఎస్ సార్. పదమంటుంటే నేను రాను. నేను మాత్రం కోర్టుకు రాను. ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలేని ధనరాజు తమ్ముడని చెప్పను. నేను తోలేనని ఒప్పుకుంటాను. నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు. చెబితే వాళ్ళు నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను చంపుతా. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా లేదా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఎలా ఉన్నాడు? దెబ్బ తగలరాని చోట తగిలినట్టుంది సార్. చనిపోయాడు. చచ్చిపోయాడా? అవును సార్. అన్న, సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యం చెప్పమని కొడితే వాడు చచ్చాడు. అలాగే అన్న.
పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి ఏసీపీ శాంభవి ఏసీపీ శాంభవి ఏసీపీ శాంభవి ఆర్డర్ ఆర్డర్ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎవరు మీరు? వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే యువర్ ఆనర్. అవును సార్, ముద్దాయిగా బోన్లో నిలబడ్డది మా తమ్ముడే, కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు, ఈ ఏసీపీ శాంభవి. ఏమైంది? ఎలా జరిగింది? ఐఎమ్ సారీ మేడం, అనుకోకుండా జరిగిపోయింది. ఏమిటి మీరు అనేది? నిజం సార్, కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ ఎప్పటి నుంచో కక్ష కట్టింది సార్. యాక్సిడెంట్ చేసిన మా డ్రైవరు తప్పు చేసింది తానేని ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్. యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ను కోరింది. విశ్వాసపాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది. యువర్ ఆనర్, అతను చెప్పేది పచ్చి నిజం. పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాకప్ డెత్ నిలువుటద్దం లాంటిది. ఇలాంటి సంఘటన మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సావుకు కారణమైన ఏసీపీ శాంభవిని, ఆ స్టేషన్ సిఐని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏసీపీ గారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్? విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం. ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా, సాక్ష్యం ఎలా చెప్తాడు? ఈవిడకు మెంటలెక్కింది సార్. చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు. మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా? మిసెస్ శాంభవి, ఏమిటిదంతా? 1 minute యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్, జరిగింది చెప్పండి. ఎస్ మేడం. యువర్ ఆనర్, డ్రైవర్ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపు కాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. హాయ్ కిట్టి, హౌ ఆర్ యు? ఫైన్. హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు గారు. లేకుంటే మీ అక్క లాఠీతో కాలి రగ్గొడుతుంది. ఇప్పుడు అంత అవసరం అంటారా? ఎవరిన వింటే నిజం అనుకుంటారు. అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా? వదిలేయడమా? డాన్స్ నా ప్రాణం. నీకే కాదు, మా ఆవిడకి ప్రాణమే. పెళ్లికి ముందు చాలా బాగా చేసేది. నిజమా అక్క? వావ్. ఏ డాన్స్ చేసేదానివి? కూచిపూడా? కాదు, భరతనాట్యం. పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ. డాడీ ఇలాగా ముందు మీ పని చెప్పాలి. వీడిని మీరే చెడగొడుతున్నారు. చూడు చైతన్య, మన దండరాజు గారు 100 రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు. ఆయన ట్రాన్స్ఫర్కి బాకీ ఉన్నారని, మన ఆఫీసుని మర్డర్ చేశారని కేసు పెట్టారంట. అవును సార్. మంత్రిగా నేను చెప్తున్నాను, ముందు కేసు విత్డ్రా చేసుకో, ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి. అందరికీ మంచిది, సరేనా? సరే సార్, ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. దేనికి? పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. చూడు ఐఏఎస్, రెచ్చిపోబోక. నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను, తీసుకో. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు. నన్ను ఇంగ్లీష్ లో తిడతావా? నీ అంతు చూస్తా. నేను చక్కెరకి మనియాలు పట్టిస్తాయి. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను. నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్లను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం మట్టుకు ఉండదు. అక్కడేమో స్పాట్ బిల్లింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం. ఏంటయ్యా ఎండి మిరపకాయలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు? నేను అసలే మంత్రిని. నేను తలుచుకుంటే
ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా. నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా. ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్. గుడ్ బై. అమ్మో, వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగవతం బయటకు వస్తుంది. వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రాజీనామా లెటర్ నేను చింపారిస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. రాజీ పడి బతకలేక? రాజీ పడమని ఎవరన్నారు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఏమిటండి ఇది? ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా? చాంతాడు తక్కువగా ఉందని బావని పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు శాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు? బుద్ధి లేక. అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలోకి రావద్దు అంటావు అంతేనా? రై, ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా. మీరు భార్యాభర్తలు కావడానికి కారణం నేను కావచ్చు, కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్. మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. ఏమండి, ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్. చూడు, నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్టు కూడా రిజైన్ చేస్తాను. లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది. కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది. ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా, వాడు చేసింది కరెక్టేనని. మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికచ్చు. మేడం ఫోన్. హలో. ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది? కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేసావు? నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపీలందరికీ నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామ్మా శాంభవి, నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాని కదా. దట్ ఈస్ ధన్రాజ్, ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్, నీ ప్యాంట్ టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది. బాబు, నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవ్వద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి. గుడ్ అంకుల్, గుడ్ అంకుల్. అంకుల్ మరే నాకు బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదమ్మా, నేను తీసుకొస్తానుగా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోనూ పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. ఇదిగో తీసుకో బాబు. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే ఏమవుతామా? నేను ఎవరినైతే ముట్టుకుంటాను వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాంట్ కూడానా? షర్ట్ ఒకటి చాలు, వీళ్ళందరూ చెప్పు. అలాగే ఇగో, చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి.
ఇన్స్పెక్టర్. ఎస్ మేడం. పిచ్చి ముదిరి పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్టరే. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా? పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానిక? చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసే అంత పవర్ ఈ బెల్ట్ కుంది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్, బెల్ట్, షూ కూడా సిన్సియర్ గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండెడ్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. తమ్ముడు, మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారేంటి బాబు గారు? ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు. మాలో ఏ ఒక్కడు చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి, పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును. అప్పటికి కానీ దేశం బాగుపడదు. అయ్యగారు, నేను అన్నది మీరందరూ కాలిపోతే మీ తమ్ముడి గారిని చంపిన ఆ శాంభవిని కాల్చేదెవరు? మీ తమ్ముడి గారి ఆత్మకు శాంతి కలిగించేదెవరండి? నిజమే, ఆ శాంభవి అంత చూడాలి. అది మొగుడికి కొడుక్కి దూరమై కుమిలి కుమిలి ఏడవాలి, కుళ్ళి కుళ్ళి చావాలి. ఎలా సింహాజీ? అయ్యా, నీకిద్దరు కొడుకులు అన్నావు కదా? అవునండి. వాళ్ళు ఏమైనా పైకి వచ్చారా? నిన్నే చిన్నోడు కొట్టాని పైకి వచ్చాడండి. ఏంటి? హాయ్ అక్క, విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావ గారు. థాంక్యూ. కూర్చోగిర్తి. మరి నాకు చెప్పవే? నీ పెళ్ళైనప్పుడు చెప్తాను. నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది? నువ్వు పెద్దయినప్పుడు. మమ్మీ, నేను పెద్దయ్యాక ఇలాంటి బోట్ కొనిస్తావా? అసలు పెద్ద అవ్వకూడదురా. ఏ? కీర్తి, వీడు పెద్ద అయ్యాక ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని బోట్ షికార్కి వెళ్ళిపోతాడు. నేనేమంటారు దాన్ని అయిపోతాను. అప్పుడు నాతో ఎవరు షికార్ చేస్తారు? డాడీ. మీ డాడీయా? ఆయన బోట్ ఎక్కరు. ఏ? ఆయనకి నీళ్ళంటే భయం. అవునా డాడీ? కాదు, మీ అమ్మంటే. కాదు, అదే. శాంభవి, వస్తున్నా. ఈరోజు మనం షికార్కి వెళ్తున్నాం. కార్లోనా? కాదు, బోట్లో. బోట్లోనా? మీకు పడవ ప్రాణం పడదు కదా? అలవాటు చేసుకుంటాను నీకోసం. సాయంత్రం బాబు నేను రెడీగా ఉంటాం, సరేనా? అక్క, మళ్ళీ మీ ఇద్దరి మధ్య బాబు ఎందుకు? నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. నువ్వు చూసుకుంటావా? ఒక్క రోజైనా బాబుతో సరదాగా గడిపే ఛాన్స్ నాకు ఇవ్వక్క ప్లీజ్. కాదనుకు, మళ్ళీ బావగారి మూడ్స్ మారిపోతాయి. అది కరెక్టే. చీరలా ఉంది? నువ్వు ఏది కట్టుకున్నా అందంగానే ఉంటావు శాంభవి. అందుకేగా మిమ్మల్ని కట్టుకున్నాను.
వెయిట్ వెయిట్ उसके पास चलो హెల్ప్ వాట్ హ్యాపెండ్ మేడం వాట్ హ్యాపెండ్ ఆఫీసర్ బోట్లో ఏదో మిస్టరీ జరిగింది మా ఆయన కనిపించడం లేదు ప్లీజ్ హెల్ప్ మీ ముందు ఆ కత్తి లేవండి సార్ ఈ బ్లడ్ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్ రాత్రి మా ఆయన పక్కనే ఉన్నారు సంథింగ్ ఇస్ రాంగ్ ఓకే వీ విల్ ఇన్వెస్టిగేట్ ఏం దొరకలేదు సార్. మొత్తం కోస్టల్ ఏరియా అంతా వెతికారా? అంతా వెతికాం సార్. ఇంకోసారి ట్రై చేయండి, మీరు హెల్ప్ చేయండి. సార్ ఇక్కడ ఎవరితో డెడ్ బాడీ ఉంది సార్. రండి చూద్దాం. మావయ్య, ఇన్స్పెక్టర్ ఈయన మా మావయ్య. ఇంట్లో ఉన్నాయని ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ సంగతి మీరే చెప్పాలి మేడం. నాకేం తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. ఓకే సార్. మేడం, కేసును అన్ని కోణాల నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తాం. నేరస్తులను తప్పకుండా పట్టుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళండి మేడం. మేడం తీసుకువెళ్ళండి. ఓకే సార్. ప్లీజ్ మేడం. మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు మమ్మీ. మమ్మీ డాడీ వచ్చారు. డాడీ మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీ భర్త అఫీషియల్ గా చనిపోయినట్టు డిక్లేర్ అయింది. అంతేకాదమ్మా, మీ ఆయన్ని మామయ్యని చంపింది నువ్వేనని సాక్ష్యాధారాలను బట్టి నిన్నే ప్రథమ ముద్దాయిగా నిర్ధారించారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవకాశం లేకుండా పోయింది. నువ్వే మరీ అవ్వకమ్మా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్, నా కొడుకు ముందొద్దు, వాడు తట్టుకోలేడు. కీర్తి, వాడితో ఒక్కరోజైనా గడిపే అవకాశం ఇవ్వని అడిగావు. ఇప్పుడు జీవితాంతం వాడిని నువ్వు చూసుకునే పరిస్థితి వచ్చింది. అక్క, వాడికి ఏ లోటు రానివ్వుగా అక్క. ప్రామిస్. అలాగే అక్క. అక్క మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ?
మిస్సెస్ శాంభవి, మీ భర్త ఆయన పేరు మీద 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేశాడు. ఆ సంగతి మీకు తెలుసా? తెలుసు. దానికి నామినీ మీరే అని కూడా తెలుసా? తెలుసు. హత్య జరుగుతున్న సమయంలో మీ భర్త కేకలు ఏమైనా పెట్టారా? తెలీదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డబ్బు మనిషిని బతికిస్తుంది కాబట్టి ఆ డబ్బు కోసం మనుషులు ఎంతటి దారుణానికైనా దిగజారుతారు అన్న నగ్న సత్యానికి ఈ శాంభవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి ఏ డౌట్ రాకుండా బోట్ షికారు ప్లాన్ చేసి 50 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తన భర్తనే చంపేసింది. నా భర్త నేను చంపలేదు. 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 నేను చంపలేదు. ఒక్క భర్తనే కాదు యువర్ ఆనర్, ఇన్సూరెన్స్ డబ్బులో వాటాకొస్తారని తన మామగారిని కూడా అతి కిరాతకంగా మర్డర్ చేసిన హంతకురాలు ఈ శాంభవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భర్తను హత్య చేసింది ఆవిడే అని రుజువు కాకుండానే మామగారిని కూడా ఆవిడే హత్య చేసిందని చెప్పడం పీపీ గారికి న్యాయం కాదని తెలుసుకోవడం మంచిది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. నా విచారణలో మొదటి సాక్షి ఆ ఇంటి పనివాడు సింహాద్రి. ఇంట్లో మీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడైనా గొడవ పడుతుండేవారా? కాపురం అన్నాక అవన్నీ మామూలే కదయ్యా. అంటే ఎప్పుడు గొడవ పడుతుండేవారా? ఎప్పుడు కాదయ్యా, అప్పుడప్పుడు. ఓకే, మీరు వెళ్ళొచ్చు. చిత్తం. నా విచారణలో రెండో సాక్షి ఫోరెన్సిక్ డాక్టర్. డాక్టర్ గారు, బోట్లో ఉన్న రక్తాన్ని ఆవిడ బట్టలకున్న రక్తాన్ని పరీక్షించారా? పరీక్షించాం. ఆ రెండింటి గ్రూపు ఒకటే, ఓ నెగిటివ్. అంటే హత్య గురి కాబడ్డ చైతన్య బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా విచారణలో ఆఖరి సాక్షి నేవల్ కోస్ట్ గార్డ్. సార్, హత్య జరిగిన స్థలానికి మొదటగా వెళ్ళింది మీరే కదా? అవును. అప్పుడు ఆవిడ చేతిలో కత్తి ఉందా? ఉంది. ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలకు బ్లడ్ ఉందా? ఒంటి మీద ఉన్న బట్టలకే కాదు, బోట్ నిండా బ్లడ్ పడి ఉంది. బోట్లో దొరికిన టేప్ రికార్డర్, కత్తి మరియు హర్నాథరా శవం పక్కన దొరికిన ఆమె చెవిరింగ్ను కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన టేప్ రికార్డర్ మీరు చూసినప్పుడు ఏ స్థితిలో ఉంది? కింద పడి ఉంది. బ్యాటరీలన్నీ ఎవరో విసిరి పడేసినట్లు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. యువర్ ఆనర్, హత్య జరిగినప్పుడు తన భర్త ఎలాంటి కేకలు పెట్టలేదని ఈవిడ ఇంతకు ముందే చెప్పింది. అందులో ఎంతవరకు నిజముందో ఈ టేపు వింటే మీకే తెలుస్తుంది. ఇప్పుడేమంటారు శాంభవి గారు? టేబులో కేకలు వినగానే గొంతులో గుటకలు పట్టడం లేదా? ఇప్పటికైనా చంపింది మీరే అని ఒప్పుకుంటారా లేదా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. హతుడు చైతన్య తను చనిపోయే ముందు పొడిచారు, చంపుతున్నారు అన్నాడే గాని పొడిచింది, చంపుతోంది అని అనలేదు. అలాంటప్పుడు ఈ హత్య చేసింది శాంభవేనని ఎలా నిర్ధారిస్తారు యువర్ ఆనర్? హత్య జరిగింది రాత్రి కాబట్టి, చీకట్లో దాడి చేసింది భార్యో కాదో ఎవరో ఎందరో పోల్చుకునే అవకాశం ఉండదు కాబట్టి. యువర్ ఆనర్, ఈవిడికున్న పోలీస్ పవర్స్ తో కేసు నుండి తేలిగ్గా తప్పించుకోగలన్న ధైర్యంతో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈవిడ్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయిని శిక్షించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనప్పటికీ 1982 పన్నాలాల్ చంపాదేవి కేసులో సుప్రీంకోర్టు వారిచ్చిన తీర్పును అనుసరించి ప్రాసిక్యూషన్ వారు పంపిన సర్కంటెన్షియల్ ఎవిడెన్స్ పరిశీలించిన మీదట ముద్దాయి తన భర్త శవం ఏమైందో చెప్పనందువల్ల ముద్దాయే తన భర్తను మరియు మామను హత్య చేసిందని కోర్టు నమ్ముతూ అపరాధికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఇండియన్ పీనల్ కోడ్కు సెక్షన్లే కానీ సెంటిమెంట్లు ఉండవమ్మా. మా కోర్టుకు సాక్ష్యాలే కానీ సానుభూతులు అక్కర్లేదు. నీలాంటి నిర్దోషిని నిలువునా శిక్షిస్తున్నందుకు మా నల్ల కోట్లే మమ్మల్ని విక్రిస్తున్నాయమ్మా. కీర్తి, బాబు ఎక్కడ? స్కూల్కి వెళ్ళాడక్క. దేవుడు నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడో నాకు తెలియదు గాని నిన్ను కలిపి మేలు చేశాడు. బాబుకి విషయాలేమి చెప్పొద్దు, అన్ని జాగ్రత్తగా చూసుకో. లాయర్ గారు, నా అకౌంట్లో 25,000 వరకు క్యాష్ ఉంది. అది కీర్తి పేరుని ట్రాన్స్ఫర్ చేయండి. ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిన వెంటనే బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అలాగే చేస్తానమ్మా. బాబుని వారం వారం జైలుకి తీసుకురావడం మర్చిపోవద్దు కీర్తి. అలాగే అక్క. ఈ తల్లి మస్తెక్కినా మస్తెక్కి కొట్టుకుంటున్నావురా నీ యవ్వ. దాని చేయబడి గుంజుతున్నావు. దాని మీద అక్క చెల్లెలు నీకు లేరా? నీ యవ్వ చంపుతా. దాని చేయబడి గుంజుతున్నావు. దానితో అక్క చెల్లెలు నీకు లేరా? నీ
ఇవాళ నేను చంపిపోదాం అనుకుంటున్నావు. కొలువు చేయరా అంటే నువ్వు చేసే పనులు జైల్లో గిట్టా నీ గిట్టా చేసేది నీ నిన్ను నీ జైలుకు వచ్చిన ఆడదంటే తప్పుడు ఆడదనుకుంటున్నావురా. నీ బతుకుల 3 బజార్ల మన్ను వయ్యా నీ పెళ్ళ ముండమోసి పోను నువ్వు నాశనం అయిపోను. పోలీసు డ్రెస్ వేసుకోగానే కొమ్ములు వరు స్థాయిలో మాసొంటి ఆడదాని కడుపు లేరని పుట్టింది, మాసొంటి ఆడదాని రొమ్మేరని జీకింది, మాసొంటి తల్లేరా నీ ముట్టి కడిగి మూతి కడిగి తానం చేపించి బట్టలేసి నిన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది. ఇన్ని చేసింది కనబడ్డ ఆడదాన్ని కామంతో చూడమని కాదు, నలుగురు మెచ్చే పనులు చేయమని. ఇంకో బాలిగా కళ్ళతోటిగా చూపు చూసావనుకో నీ 2 గుడ్లు వీకి ఉప్పు కారం పెడతా. ఏం పెడతా? ఉప్పు కారం యాదుచ్చుకోను కొడక్క. తడు తడు నీ తల్లి, తడు నీ అమ్మ, తడు నీ అమ్మ. ఎవరు ఆడాలంటే నీ అమ్మ. ఇంకో బాలు ఎవడన్నా మీ జోలికి వస్తే చెప్పుకుండ్రి. సంపి ఏవయ్యా ఒక సెంట్రీ లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారయ్యా? సార్ తొందరపడి మీరు వెళ్ళకండి సార్, మిమ్మల్ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిస్తుంది. అది అసలే నైజం ఆడది. నమస్తే పోలీస్ అమ్మా. సిటీలో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నువ్వు ఇరగదీస్తావు. ఇగో జైల్లో ఎవరైనా నకరాలు చేసిందనుకో వాళ్ళ నేను ఇరగదీస్తా. అవును గది పోలీస్ అమ్మా, ఏమో మొగుడి చంపొచ్చినావంట. మన కూడా ఒక సొంటి కేసే అనుకో. ఇగో పెండ్లైన 4 ఏళ్ళు నా పెనిమిటి నాతోనే మంచిగున్నాడు. 5వ ఏడాది నుంచే ఇంకో దాన్ని మరిగిండు. అరే పోన్లే మొగోడు చల్లబడ్డాక ఆడే వస్తాడు అనుకున్నా. ఏది ఈ ఇంటికే తోలుకొచ్చుడు షురు చేసిండు. మంచిగా చెప్పి చూసినా, బతిమిలాడినా, ఏడ్చినా ఏంలే గాంతికే లేపా నూకినా. ఆనే కాదు ఎంట తెచ్చిన పోరిని కూడా లేపేసిన. అవును గది పోలీసమ్మ, మీ ఆయనకు కూడా ఏమన్నా ఆడపురలు సోగ్గిట్లున్నదా? లేదు, ఆయన అలాంటి వారు కాదు. నేనంటే ప్రాణం. మళ్ళా ఎందుకు చంపినావు? నేను చంపలేదు, ఎవరో ప్లాన్ గా నన్ను ఇరికించారు. గట్లనా? మళ్ళా ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నేను చూడడానికి ఎవరైనా వస్తారా? ఎవరొస్తారు? నా కొడుకు. పిచ్చు మమ్మీ, పిచ్చు మమ్మీ ఎలా ఉన్నావురా? బాగున్నా మమ్మీ. నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అమ్మా, ఇక్కడున్నావేంటి? స్పెషల్ డ్యూటీ వేశారు నాన్న. ఇంటికి ఎప్పుడొస్తావు మమ్మీ? తొందరగా వచ్చేస్తాను. డ్యూటీ అయిపోగానే వచ్చేస్తాను. డ్యూటీలో ఉన్నాను కదా, తొందరగా వచ్చేస్తాను. చిన్నపిల్లలాగా నువ్వు ఇలా ఏడిస్తే బాబు ఇంకా దిగులు పడతాడు. లాయర్ గారు, ఇన్సూరెన్స్ డబ్బు శాంక్షన్ అయిందా? అయిందమ్మా. మీరు చెప్పినట్టే బాబు పేరున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 5 ఏళ్లలో ₹1 కోటి అవుతుంది. ఇవిగోనమ్మా డాక్యుమెంట్స్. కీర్తి, అది నీ దగ్గర ఉంచుకో. బాబుకి ఏ లోటు రాకుండా చూసుకో, సరేనా? సరే అక్క. పిచ్చు, బాగా చదువుకో, టైంకి భోంచేయి. ఆంటీని విసిగించకూడదే. తాతయ్య లేరు, డాడీ లేరు, నువ్వు లేవు. నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. నాతో వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ, వచ్చే మమ్మీ. మేడం, టైం ఉంది. తప్పకుండా వస్తాను. అప్పుడు దాకా ఆంటీ చెప్పినట్టు విను. అలా చేయకే. వెళ్ళొస్తానమ్మా. సాంబవమ్మ, ఓ సాంబవమ్మ. అరే ఏమో చిన్నపిల్లలకి ఏడుస్తున్నావా? అరే రే రే రే, నీ కొడుకు రాలేదని పరేషాన్ అవుతున్నావు. ఆదివారం వస్తే ఆడే వస్తాడు, ఎందుకు పికర్ చేస్తున్నావు? చూసి 4 రోజులైంది అదమ్మా. సడన్ గా రావడం మానేశాడు.
ఆదివారం వస్తాడేమో. ఎందుకు ఫికర్ చేస్తావు? ఏడవకు సాంబవమ్మ, ఏడవకు. సింహాద్రి బాగున్నావమ్మా? సింహాద్రి బాబా ఎక్కడా? కీర్తిది ఏమోనమ్మా, మీరు జైలుకి వచ్చినాక కీర్తమ్మ వారం రోజులు మన ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొన్న నేను లేనప్పుడు ఇంటికి వచ్చి నన్ను అర్జెంటుగా ఫోన్ చేయమని మా ఆవిడికి నెంబర్ ఇచ్చి వెళ్ళిందమ్మా. నేను నిన్న ఫోన్ చేస్తే ఇల్లు అమ్మేస్తున్నాం, తాళాలు తెచ్చేమందమ్మా. మీకు ఒకసారి చెప్పి తాళాలు ఇద్దామని వచ్చానమ్మా. ఫోన్ నెంబర్ ఉందా? ఉందమ్మా, ఈ కాగితంలో రాసి ఉందమ్మా. ఇదిగోనమ్మా. సార్ నేను ఒక ఫోన్ చేసుకుంటాను ప్లీజ్ సార్. చాలా అర్జెంట్ సార్ ప్లీజ్. మామూలుగా ఖైదీలకు ఫోన్ ఇవ్వం, యాజ్ ఎ స్పెషల్ కేస్ మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హలో కీర్తి అక్క. అక్క నువ్వా? ఏ నేనైతే లిఫ్ట్ చేసేదాను కాదా? అది కాదు. ఏది కాదు? వారం వారం బాబుని తీసుకురామంటే ఎందుకు తీసుకురావట్లేదు? నెక్స్ట్ వీక్ తీసుకొద్దామని అనుకుంటున్నా. సరే నువ్వు ముందు బాబు ఫోని. అది అది బాబు ఫోని. అలాగే బాబు ఫోన్. హలో హలో విజు, నేను అమ్మ నాన్న. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా మమ్మీ. స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? వెళ్తున్నా మమ్మీ. నువ్వే వస్తానని ఎందుకు రావట్లేదు? వస్తాను నాన్న, తప్పకుండా వచ్చేస్తాను. ఎప్పుడు? త్వరగా వచ్చేస్తాను. డాడీ మమ్మీ, డాడీ వచ్చాడు. హలో హలో చంపలేదు అంటే నా డిపార్ట్మెంట్ నమ్మలేదు, కోర్టు నమ్మలేదు, ఆఖరికి మీరు నమ్మలేదు. ఇప్పుడు చూడండి, నా భర్త బతికే ఉన్నాడు. ఏంటి? అవును సార్, నా భర్త బతికే ఉన్నాడు సార్. అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన పోలీసులు ఫుల్సా? నువ్వు హత్య చేసేవని శిక్ష విధించిన జడ్జి పిచ్చాడా? సార్ నేను చెప్పేది నిజం సార్. ఇదంతా నా భర్త ఆడిన నాటకం. ఒక్క నిమిషం, కావాలంటే చూడండి. మీరు డైల్ చేసిన నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏంటి? చూడండి, మీరే చూడండి. చూడండి, మీరు ఒక ఏసీపీ అని ఇన్ని రోజులుగా మిమ్మల్ని గౌరవించాం. ఇంకోసారి ఇలా ప్రవర్తించారంటే యూ విల్ బి సెంట్ టు మెంటల్ హాస్పిటల్. మైండ్ ఇట్. ఏమ్మా, నువ్వు నన్ను పర్మనెంట్ గా జైల్లో పెట్టేస్తానని ప్రతిజ్ఞ చేసావు. ఇప్పుడు నువ్వే జైల్లో ఉన్నావు. జైలు కూడా ఎలాగుంది? సింహం బోన్లో ఉంటే మీలాంటి కుక్కలు ఎన్నైనా మరుగుతాయిరా. మామూలు కుక్కలు కాదు, ఓర కుక్కలు. ఈ పొగరుతోనే కదే నా తమ్ముని నా నుంచి దూరం చేశావు. అందుకే నీ బిడ్డని నీ నుంచి దూరం చేసి నిన్ను జైలుకు పంపించాం. చట్టం నుంచి తప్పించుకోగలరేమో గాని నా నుంచి తప్పించుకోలేరు. అంటే జైలు నుంచి తప్పించుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మీ అందరినీ చంపాలనుకుంటే నేను జైలు నుంచి పారిపోనక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని చంపొచ్చు, కానీ చంపను. సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరూ నా లాస్ట్ టార్గెట్. చివరాఖరి మమ్మల్ని చంపుతారంటావు? ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ తో చేస్తావు? ఇంకా నీకు చాలా టైం ఉంది, వెళ్ళండి. ఏంటే జైల్లో ఉండి కూడా రెచ్చిపోతున్నావు? తగ్గు. ఇంకోసారి జైలు చుట్టుపక్కలకి వచ్చారో ఫస్ట్ సెటిల్మెంట్ మీదే అవుతుంది. నేను చెప్తాను కదా.
కమాన్ రా. నాకు భయంగా ఉంది. ఎందుకు? పోలీసులు వస్తారనా? అవును, అది పోలీస్ ఆఫీసరే, డెఫినెట్ గా వస్తుంది. ఏంటొచ్చేది? ఆవిడ జైల్లోనే ఉంది, జైల్లోనే చస్తుంది. లేదు, అది మనల్ని చంపుతుంది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశాను, అంతా అప్సెట్ అయింది. దీనికి అందరికీ కారణం నువ్వే. నేనా? పెళ్ళైన వాడివని తెలిసి నీ ప్రేమలో పడ్డందుక? పెళ్లి కాకుండానే నీ పక్కలో పడుకున్నందుక? పనివాడికి ఫోన్ నంబర్ ఇచ్చినందుకు. లేకుంటే నేను బతికే ఉన్నానన్న సంగతి తనకు తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? శాంభవిది పోలీస్ బ్రేక్, ఎలాగైనా జైలు నుంచి బయటకు వస్తుంది. తన సంగతి నీకు సరిగ్గా తెలీదు. అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టదు. నమ్మించి చీట్ చేసినందుకు మనల్ని చంపుతుంది. ఏంట్రా? ఏంటి? డాడీ నిద్ర పట్టట్లేదు, అమ్మని చూడాలనుంది. నాకు అమ్మ కావాలి, అమ్మ దగ్గర తీసుకెళ్ళవా? ఇంకొకసారి అమ్మ కావాలి అన్నావంటే చంపేస్తాను. వెళ్ళి పడుకో. అమ్మ కావాలి. ABCDEFGHIJKLMNP LMNPQRST UVWXYZ. చిన్నతనంలోనే తల్లి నుంచి విడిపోయిన పిల్లలు అమ్మ ఒడి వెచ్చతనాన్ని మర్చిపోలేరు అంటారు. నిజమేనా యాదమ్మా? గది మర్చిపోతే కన్న ప్రేమకు అర్థమే ఉన్నదమ్మా. అయినా గిట్లా ఎన్ని దినాలని నువ్వు నీ కొడుకు ఫోటో రోజు కూడా గడుపుతావు? వాడి పుట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా వాడిని విడిచిపెట్టి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు 4 ఏళ్ళు గడిచిపోయాయి. ఎలాగైనా ఒక్కసారి చూడాలి, వాడిని ఒక్కసారైనా చూడాలి. అయితే ఓ పంచి, నువ్వు విడికెళ్ళి గాయబైపో. బయటికి వెళ్ళాలంటే పారిపోనక్కర్లేదు, పెరోల్ మీద వెళ్ళొచ్చు. పెరోల్కి అప్లై చేశారా లాయర్ గారు? చేశానమ్మా. 4 రోజుల్లో పెరోల్ శాంక్షన్ కూడా కావచ్చు. కాకపోతే మీరు పెరోల్ మీద బయటికి వెళ్తుంది పారిపోవడానికి కాదని, దానికి సరైన కారణం ఉందని చెప్పి ఆఫీసర్స్ కి నమ్మకం కలిగించాలి. పారిపోయే ఆలోచనే ఉంటే నేను ఈ శిక్ష ఎందుకు అనుభవిస్తాను? అది వాళ్ళు అర్థం చేసుకోలేరమ్మా. నువ్వే వాళ్ళకు నచ్చ చెప్పాలి, నమ్మించాలి. యాదమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టుకున్నాను. కానీ నా ఇంట్లో నా భర్తే నన్ను చీట్ చేశాడు. మోసపోయాను యాదమ్మా, మోసపోయాను. ఆనాటి రామాయణంలో సీతమ్మ దగ్గర నుంచి ఈనాటి యాదమ్మ సాంబవిల దాకా ఆడది ఆడదేనమ్మా. సెంటిమెంట్ మన ఈక్నెస్. దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకునేది ఆ మగ పుండాకోర్ల టాలెంట్. తప్పు చేసినోడు కట్టుకున్నోడైనా సరే, కన్న బిడ్డైనా సరే, గసోంటోలను గిసోంటి చెత్రి బల్ల మీద పండబెట్టి గిట్ల దుగాడ పట్టాలే. గప్పుడే మన ఆడల బతుకులు మంచిగా అవుతాయి. ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఇవాళ ఫోన్ వచ్చింది. ఏదో కొత్త యాడ్ చేయాలంటున్నారు. వెళ్ళనా? నాకిష్టం లేదు. అంటే యాడ్స్ చేయడం వదిలేమంటావా? హే, నీకోసం నా భార్యనే వదులుకున్నాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు యాడ్స్ ని వదులుకోలేవా? ఓకే, వదిలేస్తాను. అరే, ఐస్ క్రీమ్ కరిగిపోయిందే. కరిగిపోయింది ఐస్ క్రీమే కానీ ఐస్ క్రీమ్ కాదుగా. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నమ్మకం ఏంటి? కడుపు తీపి ఏ ఆడదైనా భర్త లేకుండా బ్రతకగలదేమో గాని కన్న బిడ్డను మాత్రం చూడకుండా ఉండలేదు. బిడ్డను చూడాలంది. నాకు సాయం చేయండి సార్. ఒక ఖైదీగా కాదు, ఒక బిడ్డకు తల్లిగా ప్రాధాయపడుతున్నాను. నా బాధ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, మీకు పెరోల్ శాంక్షన్ చేస్తున్నాం. 6 months మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచుతాం. థ్యాంక్
థ్యాంక్ యూ సార్. ఇవి మీ పిల్లల అడ్రస్. 2 టౌన్ స్టేషన్ లో సిఐ గారు ఉన్నారు, ఆయన చూపించండి. అలాగే సార్. భార్య పోతే మగాడికి మొలతాడు, భర్త పోతే ఆడదానికి పసుపుతాడు తెంచేస్తారు. కానీ చట్టపరంగా భర్త చనిపోయినందుకు తాళిబొట్టు తెంచేసుకోవాలో బ్రతికున్నందుకు ఉంచేసుకోవాలో తెలియట్లేదు. అంటే దీన్ని నమ్మి ఖైదీల వెల్ఫేర్ ఫండ్కి నా చందాగా ఇవ్వండి. సాంభవి అమ్మా, సాంభవి సాంభవి, ఎవరన్నా పానా నడిచిపెట్టేసి వెళ్ళిపోతారా? మళ్ళా కదే ఇగో నేను సెల్ల మర్చిపోయాను. థ్యాంక్స్ యాదమ్మా. కన్న తల్లి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్నావు. ఇంకో జన్ముంటే నీ కడుపునే పుట్టాలి, నీ కడుపునే పుట్టాలి. వీడు హరాం చేస్తున్నాడు సార్. తూలిపేట పెద్ద రౌడీ సార్. వీడి పేరు శంకర్ దాదా సార్. అరే పదరా సార్. వీడి మీద ఎన్నో ల్యాండ్ కబ్జా కేసులు, రేప్ కేసులు, మర్డర్ కేసులు ఉన్నాయి సార్. వెనక దాదాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారని తెలిసి కూడా నన్ను నడి ఈదులో లాఠీలతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? ఈ స్టేషన్ మొత్తం బాంబులతో లేపేస్తా. మా వాళ్ళు నిన్ను కొట్టారా? గాయాలు కనపట్లా? సరే, బేడీలు తీయండి. సార్ తీయమంటుంటే వీళ్లలో నిన్ను కొట్టిందెవరు? ఈ నలుగురు. అయితే నలుగురిని ఎరగొట్టు. షటప్. అతని లెవెల్ ఏంటి? రౌడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియకుండా బేడీలేసి కొట్టుకుంటూ తీసుకొస్తారా? ఆలోచిస్తావేంటి? కొట్టు. నేనున్నాను, కొట్టు. ఇక చాలమ్మా. ఇక నుంచైనా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ భయ్యా. కొత్తగా వచ్చిన సర్కిల్ అయినా నేనేంటో తెలుసుకున్నావు. వస్తా. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వస్తా భయ్యా. నువ్వు చాలా స్ట్రిక్ట్ అని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని అదరగొట్టావని నీ గురించి విన్నాను. కానీ ఇంత నీచమైన చరిత్ర ఉందని ఇప్పుడే తెలిసింది. ముందు నా పెరోల్ ఆర్డర్ చూడండి. పేరోల్ దొరికింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. సిటీ లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. డైలీ సాయంత్రం 5 గంటల్లోపు స్టేషన్కి వచ్చి సైన్ చేయాలి. నాకు మోరల్స్, ఎథిక్స్ ఏవీ లేవు. తెలిసిందొక్కటే, డ్యూటీ. ఎటువంటి చిన్న తప్పులు చేసినా పెరోల్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ జైలుకి పంపిస్తా. అర్థమైందా? ఇకను వెళ్ళు. అవును, అసలు మొగుడిని ఎందుకు చంపావు? ఒళ్ళు కొవ్వెక్కి. ఏంటో సమాధానం? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? నో, డోంట్ షూట్ మీ. రివాల్వర్ అక్కడ పెట్టేయ్ ప్లీజ్. నేను చెప్పేది విను. యూజ్ చేయనప్పుడు సర్వీస్ రివాల్వర్ ని లాక్ చేసి ఉంచాలని ముందు నువ్వు తెలుసుకో. టేక్ ఇట్. మంచినీళ్ళు పట్టండి. మే ఐ కమ్ ఇన్? ఈ డిజైన్స్ హెడ్ ఆఫీస్ పంపండి. ప్లీజ్ కమ్ ఇన్. హలో, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ యాడ్ ఏజెన్సీలో కీర్తి అనే అమ్మాయి వర్క్ చేసేది కదా? అవును. ఆ అమ్మాయి అడ్రస్ కావాలి. ఆవిడ మీకు ఏమవుతుంది? ఫ్రెండ్ అవుతుంది. మీరు ఆడవాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? వద్దు. మీలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి. జైలా? సెంట్రల్ జైలు నుంచి. జైలు కిందకి వెళ్ళారు? పాలల్లో నీళ్లు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారా? కట్టుకున్న వాడిని చంపాను. మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ శాంభవి న్యూస్ వచ్చింది. పేపర్ చూడలేదా? ఆ శాంభవి నేనే. అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా? అబ్బే వద్దు వద్దు. కీర్తి అడ్రస్ చెప్పు. ఆవిడ అడ్రస్ మారింది. ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెజెంట్ అడ్రస్ దొరుకుతుంది. కానీ
వాళ్ళంత ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు. ఫ్యాషన్ టెక్నాలజీ. అమ్మో బతికిపోయాం. Chennai 17. कौन है अंदर? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.